హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవి హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 10th వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నామినేషన్లో ఉన్నది కెప్టెన్ అయిన ఇమాన్యుల్ అలాగే ఇమ్యూనిటీ గెలుచుకున్న తనుజ ఇద్దరు తప్ప రిమైనింగ్ 10 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది కళ్యాణ్, సెకండ్ పొజిషన్లో ఉంది సుమన్ శెట్టి, థర్డ్ పొజిషన్లో ఉంది సంజన, ఫోర్త్ పొజిషన్లో ఉన్నది డెమాన్ పవన్, ఫిఫ్త్ పొజిషన్లో భరణి, సిక్స్త్ పొజిషన్లో రీతు, సెవెంత్ పొజిషన్ గౌరవ్ గుప్తా, ఎయిత్ పొజిషన్ నిఖిల్ నాయర్, నైన్త్ పొజిషన్ దివ్య నిగిత. బాటమ్ 3లో ఉన్నది నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా అలాగే దివ్య నిగిత. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి సాటర్డే ఎపిసోడ్లో మ్యాక్సిమం లీస్ట్ పొజిషన్లో దివ్య నిగిత ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. దివ్య నిగిత సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోతే సండే ఎపిసోడ్లో గౌరవ్ గుప్తా అలాగే నిఖిల్ నాయర్ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు? తనుజ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది కాబట్టి ఈ వీకే లాస్ట్ వాడే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ లాస్ట్ వీక్ నాగార్జున గారు చెప్పారు. తనుజ నిఖిల్ నాయర్కి వాడుతుందా లేక గౌరవ్ గుప్తా వాడుతుందా? మ్యాక్సిమం వాడితే నిఖిల్ నాయర్కి వాడే అవకాశం ఉంది. లేకపోతే ఎవ్రీ వీక్ చెప్తున్నట్టు ఆడియన్స్ ఎవరికి ఓటేస్తే వాళ్ళే ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టే చెప్పింది కదా, ఆడియన్స్ ఓట్స్తో వెళ్తానని చెప్పి. ఈ వీక్ కూడా అంతే చెప్పి గోల్డెన్ బజర్ పవర్ని పోగొడుతుందా లేకపోతే వాళ్ళిద్దరిలో ఎవరికైనా వాడి ఒకరిని సేవ్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేస్తుందా? డబుల్ ఎలిమినేషన్ కాబట్టి దివ్య నిగిత ఎలిమినేట్ అవుతుంది. గౌరవ్ గుప్తా నిఖిల్ నాయర్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? తనుజ దగ్గర నుంచి గోల్డెన్ బజర్ వాడించాలి అనుకుంటే చివరిలో బాటమ్ 2లో ఉన్న వాళ్ళని కాకుండా టాప్ పొజిషన్లో ఎవరో ఒకరిని పెట్టే అవకాశం కూడా ఉంది అక్కడ. చూద్దాం. తనుజ అయితే ఖచ్చితంగా గోల్డెన్ బజర్ వాడిస్తారు. దాన్ని అయితే పవర్ వేస్ట్ చేయరు కదా, అంత గేమ్ పెట్టి అంత చేసినప్పుడు పవర్ వేస్ట్ చేయరు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.